హిందీ భాషపై వివాదం కొనసాగుతూనే ఉంది. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దవద్దని తమిళనాడు ప్రభుత్వం అంటుంటే అన్ని దేశ భాషలే కదా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. వేరు అనుకుంటే తమిళ సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సలహాలే వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా ఆయన సంచలన ట్వీట్ చేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమని పవన్ కళ్యాణ్ కి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం భాషా సంస్కృతిని కొందరు తిడుతున్నారని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారని, అలాగైతే వాళ్ళ సినిమాలను హిందీలోకి అనువదించవద్దని సలహా ఇచ్చారు. హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ ఆ భాష వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదన్నారు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలన్నారు. బహుభాషలే దేశానికి మంచిదని హితవు పలికారు. నార్త్ సౌత్ విభజన, కులగణన, డిలిమిటేషన్, త్రిభాషా ఫార్ములా గురించి చాలా మంది మాట్లాడుతున్నారన్నారని, ఆంధ్రాను విభజిస్తే దేశంలో ఉండమని చాలా మంది అప్పుడు అన్నారని గుర్తు చేశారు. దేశాన్ని కట్ చేయడానికి ఇండియా కేకు ముక్క అని పవన్ నిలదీశారు. ఇండియా అంటే ఉత్తర భారతదేశం, హిమాలయాల్లో పరమశివుడున్న కైలాసం దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలో మురుగన్ నివాసం వరకు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవరికైనా ఉందని తాను అనుకోనని ఆయన తెలిపారు. రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయొద్దని, డిలిమిటేషన్ పై చర్చ పెట్టాలని కోరడం తప్పులేదని, కానీ రూపీ సింబల్ మార్చుతామని చెప్పడం ఎంత కరెక్ట్ అని ప్రశ్నించారు. విధ్వంసం చేయడం చాలా సులువని, నిర్మాణమే చాలా కష్టమన్నారు. తమిళనాడులో చదువుతున్న సమయంలో తాను వివక్షకు గురయ్యానని, గోల్డీ అని తనను పిలిచేవారని చెప్పారు. గోల్టీ అంటే తెలుగుకు రివర్స్ అని తమ మాస్టర్ చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు.